మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జలగాం నగర్ లో ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళు గత 3 రోజులుగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా గానీ ఇంకా అలానే ఉండిపోయింది. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? వారం నుంచి చేస్తారు. మీకు ఇక్కడ ఉన్నటువంటి చెత్తలో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు దొరకడం జరిగిందా? దొరికినాయి సార్, దొరికితే ఇస్తున్నాం వాళ్ళకి. దొరికినాయి సార్. గిన్నెలు మీకు ఏమేమి కనిపిస్తా ఉన్నాయా అక్కడ ఉన్నట్టు? గిన్నె బొచ్చలు, కొంచెం పార్టీలు అలాంటి అన్ని వాళ్ళకి పనికొచ్చే వస్తువులు కనపడితే ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. మీరు ఎప్పుడైనా ఇటువంటి వరద రావడం ఎప్పుడైనా చూసారు? చూడలేదు సార్, మేము ఎక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం, మాకు ఎన్నడూ రాలే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీది ఏ ప్రాంతం? మా నాయుడుపేట సార్, నాయుడుపేట మాది. ఇక్కడ నాయుడుపేట. మీ ప్రాంతం బాగానే ఉందమ్మా? నాయుడుపేట మునిగిపోయింది సార్, మాది మునిగిపోయింది. నా కొడుకు ఇలాగ బండి మునిగిపోయింది, అన్ని మునిగిపోయినాయి, ఇల్లు కూడా మునిగింది సార్. అట్లున్నా కానీ నా ఇల్లు శుభ్రం చేసుకొని ఇక్కడికి వచ్చిన పనికి. నీ పనిలో భాగంగానే నువ్వు ఇక్కడికి వచ్చి పని చేయడం జరుగుతుంది. నీ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయింది. రైట్ సార్, చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు? వారం రోజులు చేస్తున్నారు సార్. మీకు ఏమనిపిస్తుంది? ఇలా ఇంత పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి కదా ప్రాంతాలు, మీకు ఏమనిపిస్తుంది? మాకు బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక వస్తువు కూడా పనికి రాలేదు. ఇల్లులు, బల్లాలు, టీవీలు, సిలిండర్లు అన్నీ ఆడికి ఆగమై బియ్యం కట్టలు అన్నీ బయట వేసుకొని ఎత్తుతుంటే మాకే హృదయం ఏడుపు వచ్చే విధంగా అంటే కలిగించింది సార్. ఒకప్పుడు మీరు కేవలం వీధుల వరకే శుభ్రం చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఇంటిలో వస్తువు కూడా రోడ్డుకు రావడం. ప్రతి ఇంట్లో కూడా వస్తువులు, బియ్యం కట్టలు కానీ అవి కానీ ముసలోళ్ళు మొయ్యలేకుండా కూడా తీసుకొచ్చి బయట వేయడం జరుగుతుంది. తీసుకొని మేమే ఎత్తి టాటర్కి ఎత్తి చేయాల్సి వస్తుంది సార్. సార్ చెప్పండి, మీకు ఎలా ఉంది సిచ్యువేషన్ చూస్తాం? మీ పంచాయతీలో పని చేస్తాం సార్. మావి కూడా ఇల్లు మొత్తం మునిగిపోయింది. డొక్కాడతారు, డొక్కాడే మనుషులు మేము. టీవీ ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, చూసేది ఎవరు, ఏం అర్థం కావట్లేదు. ఒక్క బట్టలతో చేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేసింది, మొత్తం ఆగిపోయింది. ఈ వరద తాకిడికి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నేలపాలైనట్టు కనిపిస్తా ఉంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, మంచం, బెడ్, గ్యాస్ పొయ్యి తదితర పూర్తిగా బుక్స్ తో, చిన్నపిల్లల బుక్స్ కూడా చూడొచ్చు మనం. ప్రతి వస్తువు కూడా నేలపాలైంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు గత 3 రోజులుగా చేస్తా ఉన్నా కూడా ఎంతకీ అవి ప్రతి ఇంటి నుండి వచ్చిన వస్తువులు అన్నీ కూడా నేలమట్టం కావడంతో ఇంకా తీసే కొద్దీ వస్తానే ఉన్నాయి, వాళ్ళు చేస్తానే ఉన్నారు. అంతే భాగంగా వీళ్ళ ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో అందరి ఇళ్ళు కూడా మునిగిపోయాయి. మా వృత్తి కాబట్టి మేము రావడం జరిగిందని చెప్పి వీళ్ళు దీనంగా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు.